పార్టీ పరిపాలన వల్ల ఒక రకమైనటువంటి బాధలో రైతులు ఈ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పడుతున్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. చాలా గొప్పగా మాట్లాడిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యునిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి ఈరోజు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. గొప్పగా చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో అవకాశం ఇస్తే రైతులకు కష్టాలు లేకుండా చూస్తాం, రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆశపడ్డటువంటి రైతులు, బాధలలో ఉన్నటువంటి రైతులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో సగం మంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఇంకా సగం మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఒక పక్క జీవో ఇచ్చిండ్రు, 2 లక్షలకు పైబడి ఉన్నటువంటి రైతులు ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి రకాన్ని సొమ్మును మీరు బ్యాంకులకు చెల్లించండి, ఆ రసీదు మాకు తీసుకొచ్చిస్తే వెంటనే మీ ఖాతాలో 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేసే విధంగా ఆ 2 లక్షల రూపాయలని మీ ఖాతాలో వేసే బాధ్యత మాది అని చెప్పిండ్రు. దాని మీద ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఒక పక్క ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడతారు, రుణమాఫీ జరిగిపోయింది, ఇక రుణమాఫీ మీద చర్చ అనేదే లేదు అని అంటారు. ఈరోజు వర్షాకాలం ప్రారంభమైంది, వ్యవసాయ పనులు మొదలైనవి, రైతులు విత్తనాలు పెడుతున్నారు, రైతు చేతిలో చిల్లి గవ్వలేదు, ఈ ప్రభుత్వం చేస్తానన్నటువంటి రుణమాఫీ కాలేదు. బ్యాంకర్ దగ్గరికి వెళ్తే నువ్వు అప్పునవు కాబట్టి నీకు నయా పైసా నేను లోన్ ఇవ్వలేను అని బ్యాంకర్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రభుత్వం సాయం చేయలేదు, బ్యాంకర్ లోను ఇస్తలేడు. ఈరోజు రైతు వ్యవసాయం ఎట్లా చేయాలా? ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులలో వ్యవసాయం నెట్టబడితే ప్రభుత్వం మానిటరింగ్ ఏమాత్రం కూడా లేదు. అసలు ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు ఎన్ని వేల కోట్ల రూపాయలకు నిర్దేశించబడ్డాయి, అసలు ఇచ్చినటువంటి టార్గెట్ ఎంత? ఎస్ఎల్బిసి మీటింగ్ అయిన తర్వాత డిఎల్బిసి జిల్లా లెవెల్లో మీటింగ్స్ జరగాల, అసలు ఇంకా సగం జిల్లాలలో డిఎల్బిసి మీటింగ్లు కూడా జరగలేదు. బ్యాంకర్లతో ఇప్పటి వరకు కోఆర్డినేషన్ లేదు. వ్యవసాయ రుణాలు ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో ఇప్పటిదాకా ప్రభుత్వానికి సమాచారం లేదు. మరి ఈ రకమైనటువంటి గందరగోళమైన పరిస్థితులు ఉంటే ఈ రాష్ట్రంలో రైతులు ఏం కావాలా? చాలా గొప్పగా మాట్లాడింది కదా, కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే రైతులు సంతోషంగా ఉంటారని చెప్పారు. ఇదేనా రైతులకు సంతోషం ఉండే విషయం? నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా అనే పథకాన్ని తీసుకొచ్చిండు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి రైతులంతా కూడా సంతోషాన్ని వెలిబుచ్చిండ్రు. మాకు నష్టం ఎప్పుడు జరిగినా మాకు బాధలు ఉండకుండా రేపు అన్ని విషయాలలో ఈ ఫసల్ బీమా పథకం ద్వారా మాకు మంచి జరుగుతుంది రైతులంతా కూడా ఆశపడ్డారు. కానీ గతంలో 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. కేవలం ఒకే ఒక సంవత్సరం ఫసల్ బీమా పథకంలో భాగస్వామ్యమైంది, మిగతా 9 సంవత్సరాలు ఫసల్ బీమా పథకానికి నయా పైసా ఇవ్వలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఫసల్ బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమాలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవుతామని చెప్పారు. రైతులు కట్టేటటువంటి ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే కడతాదని చెప్పారు. మరి ఇచ్చిన మాటని ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. బడ్జెట్లో పెట్టిండ్రు, 2023-24 బడ్జెట్లో పెట్టిండ్రు, 24-25 బడ్జెట్లో దాన్ని ఊసే లేదు. ఇప్పటి వరకు ఫసల్ బీమాకు 10 రూపాయలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. కనీసం మీరు చేయకపోయినా, మీరు ఆదుకోకపోయినా నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో పెట్టినటువంటి ఈ ఫసల్ బీమా పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అయి ఉంటే గతంలో వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వ సాయం లేకుండానే డైరెక్ట్గా కంపెనీల నుండి వాళ్లకు సాయం దొరుకుతుండే ఈరోజు రైతులంతా కూడా సంతోషంగా ఉండే. మరి ఇన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంకా గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇక ఇది ఈ పక్క ఉంటే
మరోపక్క కాళేశ్వరం అవినీతి చాలా గొప్పగా మాట్లాడింది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్పై చర్యలేవి, కాళేశ్వరంపై వెంటనే సిబిఐ విచారణ జరపాల, ఇది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. మళ్ళీ మాట్లాడిన అనేక సందర్భాల్లో ఇద్దరు జాయింట్ ఒక సభలో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని చెప్పి వెంటనే సిబిఐ దర్యాప్తు జరపాలి. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ రోజు ఏ హోదా లేనప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరపాలా, సిబిఐ ఎంక్వైరీ జరిపితేనే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి భాగవతం అంతా కూడా బయటకు వస్తుందని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ మాటలు మర్చిపోయినారు. ఈరోజు అన్ని విషయాలలో పేరుకే కమిషన్ వేసినామని చెప్తా ఉన్నారు, కానీ ఈరోజు మాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. కేసీఆర్ని నిర్దోషిగా ఎక్కడ కాళేశ్వరంలో సర్టిఫికెట్ ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ అని మాకు అనుమానం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ పిల్ల కాంగ్రెస్ మేనేజ్ కాకపోతే టీఆర్ఎస్కు తల్లి కాంగ్రెస్ని మేనేజ్ చేసినట్టు మాకు సమాచారం వస్తూ ఉన్నది. మీరే చెప్పారు కదా, మాకు అధికారం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, కాళేశ్వరంలో దోచుకున్నటువంటి దోషులందరినీ కూడా తెలంగాణ ప్రజల ముందు నిలబెడతామన్నారు. ఏమైంది మీ మాటలు? ఈరోజు సంవత్సరాల కాలంలో ఎవరిని దోషులుగా మీరు తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టిండ్రో ఈ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల. మరి అదేవిధంగా గొప్పగా అన్నారు, మేము అసలు రెడీగా ఉన్నాము, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, వాళ్ళు ఈయన మాకు సర్వే చేసి సరి అయిన రిపోర్ట్ ఇస్తే 48 గంటలలో మా తడాకా చూపిస్తామని చెప్పిండు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చి 2 నెలలు దాటిపోయింది. ఏమైనా 48 గంటలు, 48 గంటలలో దోషుల మీద చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాం, కటకటాల్లోకి లోపలేస్తామని చెప్పినటువంటి మీరు ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 2 నెలలు దాటిన తర్వాత కూడా మీరు తీసుకుంటున్నటువంటి చర్యలేమో ఇప్పటిదాకా చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు. చాలా విషయాలు దాగి ఉన్నాయి దీంట్లో. ఈరోజు టెక్నికల్ విషయాల మీద విచారణ జరుపుతున్నామని చెప్తా ఉన్నారు. అవినీతి ఒక్క విషయంలో లేదు, కాళేశ్వరంలో ప్రతి అంశంలో అవినీతి ఉంది. అసలు కాళేశ్వరం అనే కథని మొదలు పెడితే మొదటి అక్షరం నుంచి చివరి పేజీ వరకు ప్రతి ఒక్క విషయంలో అవినీతి దాగి ఉంది. గతంలో అనేక సందర్భాల్లో ఎందరో మంది సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కొన్నటువంటి మోటార్ల విషయాలు కావచ్చు, చివరికి కాళేశ్వరం ద్వారా అవినీతికి సంపాదించినటువంటి సొమ్ము హవాలా ద్వారా విదేశాలకు తరలి వెళ్ళినటువంటి విషయం కూడా కావచ్చు. గతంలో మీరే కదా మాట్లాడినరు, కాళేశ్వరంలో సంపాదించిన 1000 కోట్ల రూపాయలు హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళినాయి, విదేశాల్లో పెట్టుబడులు పెట్టిండ్రు. మరి ఆ రకంగా మాట్లాడినటువంటి మీరు, సిబిఐ ఎంక్వైరీ కోరినటువంటి మీరు ఈరోజు ఎందుకు మాట మారుస్తున్నారు? ఈరోజు అంతర్జాతీయంగా విచారాలు ఏదైనా జరపాలంటే, వెలుగులోకి రావాలంటే ఈ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి విచారణ సంస్థలు విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఈరోజు దాంట్లో జరిగినటువంటి అవినీతి ద్వారా వచ్చినటువంటి సొమ్ముని విదేశాలకు తరలిస్తే అది అంతర్జాతీయంగా జరగాల్సిన విచారణలో సిబిఐకి మీరు ఇస్తేనే రేపు వేరే మిగతా దేశాలకు సంబంధించిన సహకారం తీసుకొని కూడా అక్కడ విచారణ జరపాల్సి వస్తుంది. సిబిఐకి విచారణ ఇస్తేనే ఈ కాళేశ్వరం అవినీతి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని మాట్లాడతారు. నిజంగా ఆ మాటలు మాట్లాడే ముందు ఒక్కసారి మీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మీరు ఆలోచించాలి. ఎవరు పోటీ చేసిండ్రు బీఆర్ఎస్తో కలిసి? ఎవరు ఈ రాష్ట్రంలో కేంద్రంలో అధికారం పంచుకున్నారు బీఆర్ఎస్ పార్టీతో? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి, కలిసి రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో అధికారాన్ని పంచుకున్నాయి. ఈరోజు నిఖార్తుగా ఈ దేశాన్ని గొప్పగా పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదో రాజకీయాల లాలూచి కొరకు తప్పు చేసిన పార్టీలతో కానీ, తప్పు చేసినటువంటి ప్రతినిధులతో కానీ కలిసిపోయేటటువంటి అవకాశం ఎక్కడా ఉండదు. ముఖ్యమంత్రి గారు గొప్పగా మాట్లాడింది, మాకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే ఇంకా ముందుకు పోతున్నామని. లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా మీరు జరుపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుంటే
ప్రభాకర్ రావు అనే వ్యక్తి హైదరాబాద్కు పరుగులు తీసుకుంటూ వస్తుండేనా? కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం భయం ఉన్నది కాబట్టి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు అనే వ్యక్తి పరుగులు తీసుకుంటా హైదరాబాద్కు వచ్చిండు. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం, భారతీయ జనతా పార్టీ మీద మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఒక పక్క మాట్లాడతారు, ఈ రాష్ట్రం నుండి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. మరోపక్క సంబంధం లేనటువంటి రాజకీయ విమర్శలు చేస్తారు. అసలు ఏంటిది మీ స్టాండ్? ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలవుతున్నాయనంటే ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మరో మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కావచ్చు, అడుగడుగున ప్రతి ఒక్క విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కావాలని పట్టుబట్టి నిధులు తెస్తా ఉన్నారు. ఈరోజు గ్రామాలలో అమలవుతున్నటువంటి పథకాలు, ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధుల మీదనే ఆధారపడ్డది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అల్లకల్లోలంగా ఉన్నది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. నిజంగా మీకు కేంద్ర ప్రభుత్వం సహకరించకుంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు రాకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, పథకాలు కావచ్చు, ఎక్కడి నుంచి వస్తున్నాయో మీరు సమాధానం చెప్పాలా. భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప ఆలోచనతో ముందుకు పోతుంది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలంటది. ఎన్నికల తర్వాత అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ మాత్రమే ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నదనేది ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ చూడలే. అంత గొప్ప ఆలోచనతో నరేంద్ర మోడీ గారు అక్కడ ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు ఇంత గొప్పగా ఆలోచన చేసి అభివృద్ధిలో మీకు సహకరిస్తే కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పరిమితమవుతా ఉన్నది. ఇప్పుడైనా ఆలోచించాల. ఇప్పుడైనా కనీస సంవత్సరం తర్వాత కూడా ఇంకా మీకు సరైన రీతిలో మీ ఆలోచనలు వస్తలేవు. రైతులు బాధలలో ఉన్నారు. మీరు మాట్లాడినటువంటి మాటల్ని నమ్మి మీకు ఓటేసిండ్రు, కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. కొత్తగా వచ్చింది ప్రభుత్వం, కొంత సమయం ఇవ్వాలనుకున్నాం. ప్రతి విషయాన్ని రాజకీయాలు చేసి రాజకీయ మాటలు మాట్లాడొద్దు అనుకున్నాం. మీరు అసెంబ్లీ సమావేశాల్లో మేము చాలా క్లుప్తంగా చెప్పినాము. కానీ మేము మాట్లాడినట్టుగా, మేము హుందాగా ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ హుందాగా ఉండేటటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తలేదు. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రజల సహకారంతో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ తీర్చే వరకు ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను.